పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో అందరూ గోదావరి జలాల గురించి మాట్లాడుతున్నారు. వాటిని గోదావరి జలాలు తీసుకోవతారు అనుకుంటున్నారు. వాస్తవం ఉంది. దీనిలో కృష్ణా జలాలను కూడా తీసుకోపోయే ఒకటి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 30, 2024లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి దానిలో ఏం చెప్తాడు, కృష్ణా యొక్క నాగార్జున సాగర్ యొక్క కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ని 0 కిలోమీటర్ నుంచి 80 కిలోమీటర్ వరకు పెంచుతామని చెప్తున్నారు. నిజంగా గోదావరి జలాలని తీసుకుపోయేటట్టయితే ఎందుకు నాగార్జున సాగర్ యొక్క కెనాల్ని 1 కిలోమీటర్ నుంచి 80 కిలోమీటర్ పెంచుతున్నారు? ఎందుకంటే 80 కిలోమీటర్ దగ్గర గోదావరి నుంచి తీసుకొచ్చేటువంటి కెనాల్ లింక్ చేస్తున్నాడు. దీన్ని వైడనింగ్ చేయడంతో ఏమవుతుందంటే నాగార్జున సాగర్ నీటిని తీసుకోకుంటుంది. ఎందుకంటే గోదావరిలో ఎప్పుడు ఫ్లడ్ ఉండదు, మొత్తం 365 రోజులు ఫ్లడ్ ఉండదు, సాగర్లో నీళ్లు ఉంటాయి. ఆల్రెడీ కెనాల్ తీసుకొని ఉంది. సాగర్ నీటిని తీసుకోవడానికే ఈ ప్రాజెక్ట్ కడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి. రెండవది, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్టును కడతామని చెప్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్టును గతంలో ఉన్నప్పుడు 112 మీటర్లకు అంగీకారం చేశారంటేనే గతంలో ఒప్పుకోలేదు, ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు, అసలు ముందడుగు వేయలేదు. ఇప్పుడు గోవర్ధన్ గారు మాట్లాడుతూ ఆయనతో కొన్ని విషయాలు నేను డిసగ్రీ చేస్తున్నాను. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో ఆయన ఖర్చు విషయంలో కొన్ని అవాస్తవాలు చెప్పిన అనిపించింది. సో నేను డిసగ్రీ చేస్తున్నా ఆ విషయంలో. అలాగే ఇప్పుడు 119 మీటర్లు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కడతామంటున్నారు. అసలు మనకు జలసంఘం అంగీకరించిందే 85 మీటర్లకు. 119 మీటర్లలో ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అనేటువంటి సాధ్యం కాదు. సో ఈ ప్రాజెక్టు గురించి కూడా మరి అద్దంకి దయాకర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఎన్ని మీటర్లలో కడతారు, ఎన్ని టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకోబడుతుంది, అసలు రెండు రాష్ట్రాలు ఆల్రెడీ ఛత్తీస్గఢ్ 148 టీఎంసీలకు సంబంధించి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టుకుంటుంది కాబట్టి అక్కడ మిగులు జలాలు ఉన్నాయా అనేటువంటి విషయం కూడా దయాకర్ గారు చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే పోలవరం ఎత్తు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా మాట్లాడుతూ గతంలో 41.15 మీటర్లకు డ్యామ్ ఎత్తు ఒప్పుకున్నారు. ఇప్పుడే రీసెంట్ గా ఆయన మాట్లాడుతూ మేము 45.72 మీటర్లు, అంటే ఇది భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక, అంటే భద్రాచలం ఎప్పుడు మొదటి ప్రమాదక హెచ్చరిక దగ్గర ఉండాలా. సో నేను ఇక్కడ డిమాండ్ చేసేది ఏంటంటే పోలవరం ఎత్తును కూడా 135 FRL నుంచి 150 FRL కు పెంచడానికి